ఇంట్లో దేవతలు ఉన్నారని తెలియజేసే సూచనలు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. కాకి తెల్లవారుజామున వచ్చి మన ఇంటి ముందు అరవడం, లేదంటే ఉడత రూపంలో కూడా దేవుళ్ళు తిరుగుతూ ఉంటారు. తెల్లవారుజామున నిద్ర లేవగానే ఉడతను చూడడం కూడా మంచి శుభశకునం. ఇలా కాకిని కానీ ఉడతను కానీ చూడడం ఎందుకు శుభశకునాలు అంటున్నారంటే కనుక మన పూర్వీకులు కాకి రూపంలో సందేశాలు ఇస్తూ ఉంటారు. అంటే భగవంతునికి కాకికి అనేది దగ్గర సంబంధం ఉంటుంది. అంటే కాకికి ముందుగానే తెలుస్తుంది, ఈరోజు వీళ్ళ ఇంటికి ఎవరో వస్తున్నారు, దేవతలు వస్తారని చెప్పడానికి కూడా కాకి రూపంలో దేవుడు సంకేతాలను పంపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సంకేతం ద్వారా మన ఇంటికి దేవతలు రాబోతున్నారని, చుట్టాలు రాబోతున్నారని, మన ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే మన ఇంట్లో పూజ గదిలో పూజ చేసే సమయంలో కానీ, వంటగదిలో కానీ బల్లులు తిరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. కొందరు ఇంట్లో బల్లి తిరుగుతుంటే ఎలర్జీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాటిని బయటకు పంపే ప్రయత్నాలు వంటివి చేస్తారు. కానీ బల్లులు ఇంట్లో తిరుగుతూ ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ సంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని, అదృష్టం కలగబోతుందని, లక్ష్మీ కటాక్షం ఉంటుందని తెలియజేస్తాయి. కానీ కొందరు అంటుంటారు, మన ఇంట్లో బల్లులు చాలా తిరుగుతున్నాయి కానీ మనకు ఆర్థిక సమస్యలు అలానే ఉన్నాయని. కానీ నిరాశపడవద్దు. రాబోయే రోజులలో లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతుందని తెలియజేస్తుంది ఈ సంకేతం. అలాగే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతి కాంతి ఒక్కోసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం, అలాగే గాలి ఏమీ లేకపోయినా ఒత్తి దగ్గర ఉన్న కాంతి అటు ఇటు కదలడం, ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని, మన పూజను స్వీకరించారని తెలియజేసే సంకేతం. అలాగే నూనె పూర్తి అయిపోయినా కూడా ఒత్తి అనేది చాలాసేపు అలాగే వెలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు దైవ కటాక్షం ఉందని, మన ఇంట్లో దైవశక్తి ఉందని తెలియజేసే సంకేతాలు. అలాగే మన ఇంట్లో కుదరక అసలు దీపారాధన చేయకపోయినా, అగరవత్తులు వెలిగించకపోయినా కూడా ఒక్కోసారి విభూది, చందనము, పరిమళం, అప్పుడే అగరబత్తులు వెలిగించిన పరిమళం వంటివి మనం ఆస్వాదించగలం. కాబట్టి ఈ సంకేతం కూడా మన ఇంట్లో దైవం ఉందని తెలియజేసే సంకేతం. అలాగే ఇంట్లో కరెంటు పోయినప్పుడు, లేదంటే ఫ్యాన్ వేయకుండానే చుట్టూ గాలి లేకపోయినా కూడా ఒక్కోసారి ఏదో ఒక గాలి మనల్ని తాకి మన పక్కగా వెళ్ళడం మనం స్మరిస్తాము. అలాంటి సందర్భంలో అమ్మవారే మన ఇష్టదైవం మన ఇంట్లోకి వచ్చారని, మన ఇంట్లో ఉన్నారని సంకేతం. అలాగే వంటింట్లో ఒక్కొక్కసారి పాలు పొంగుతూ ఉంటాయి. ఇలా పాలు పొంగితేనే ఇంట్లో ధనాభివృద్ధి కూడా పొంగుతుంది. కాబట్టి ఇలాంటి సంకేతాలన్నీ కూడా మన ఇంట్లో కనుక జరుగుతూ ఉంటే మన ఇంట్లో ఎంతో అదృష్టం కలగబోతుందని, మంచి మంచి విషయాలు జరగబోతాయని అర్థము. కాబట్టి ఎక్కడైతే ఇంట్లో ప్రతిరోజు 2 సంధ్యలలో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారో, నిత్యం ఇంట్లో ధూపం సాంబ్రాణి వేస్తూ ఉంటారో అక్కడ దైవం మనల్ని అనుగ్రహించి ఖచ్చితంగా ఇంట్లో కొలువై ఉంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.